విశాఖ నార్త్ సీట్పై గంటా శ్రీనివాసరావు గరమయ్యారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం చెప్పిందని, కానీ తనకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉందని గంటా స్పష్టం చేశారు. టీడీపీ జనసేన సీట్ల లెక్క తేలలేదన్నారు. కేవలం 4 సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చిందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, గంటా శ్రీనివాసరావు ఇంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుంది? కేవలం 4 సీట్లే, మరోవైపు 2 పార్టీల్లో సమన్వయం లోపించింది. ఉదయమే మాట్లాడాం మనం. ఏం జరుగుతోంది, ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీటు వ్యవహారం అనేది మరొక రచ్చకు దారితీస్తుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విశాఖ నార్త్ సీటు అతనికి ఇవ్వడం లేదన్న అంశాన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు కూడా పోటీ చేసిన చోట మళ్ళీ పోటీ చేసేటువంటి అలవాటు లేదు కాబట్టి ఆ సీట్ను వేరే వాళ్ళకి ఇవ్వడానికి అంగీకరించారు. అయితే ఇప్పుడు గంటా ఎక్కడ పోటీ చేస్తారన్న దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ప్రతిపాదన ఇప్పుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం చీపురుపల్లి నియోజకవర్గానికి వెళ్లి పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావుకి తెలుగుదేశం పార్టీ నాయకత్వం చెప్పింది. అక్కడ మాత్రం మీకు సీట్ ఇవ్వగలం, వేరే ఇంకెక్కడ కూడా సీట్ ఇచ్చే పరిస్థితి లేదన్న అంశాన్ని గంటా శ్రీనివాసరావుకి తగేసి చెప్పిన నేపథ్యంలో గంటా అసహనానికి లోనే ఈ రోజు ఓపెన్ గానే తన వ్యతిరేకతను కూడా వ్యక్తం చేశారు. ఈ రోజు విశాఖలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో తాను విశాఖ జిల్లాలోనే ఇప్పటి వరకు పోటీ చేస్తూ వచ్చాను, వేరే నియోజకవర్గంలోనే విశాఖ జిల్లాలోనే పోటీ చేస్తారు, నాకు విశాఖపట్నంలోనే ఉండాలని ఉంది, కానీ పార్టీ ఇప్పుడు ఈ ప్రతిపాదన పెట్టింది, దానిపైన నా అభిప్రాయం ఇంకా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, నాకు మాత్రం విశాఖపట్నంలోనే పోటీ చేయాలని ఉంది, నన్ను ఈ జిల్లా నుండి పంపేయాలని అనుకుంటున్నారా? నేను నా రాజకీయంగా అన్ని రకాల పోటీలు కూడా ప్రాతినిధ్యం చేసినప్పుడు కూడా గత 30 సంవత్సరాల నుండి నేను విశాఖలోనే రాజకీయం చేసిన అంశాన్ని గంటా శ్రీనివాస్ చెప్పారు. సో ఇప్పుడు గంటా శ్రీనివాసరావుకి సీటు ఎక్కడుంది, సీటు ఉందా లేదా అన్నది పెద్ద సందిగ్ధంగా మారింది. చేస్తే బొత్స సత్యనారాయణ పైన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పింది, లేకపోతే సీట్ ఇవ్వలేమన్న ఒక సందేశాన్ని అయితే గంటా ఇప్పటికే టీడీపీ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఓడిపోయే సీట్ని కట్టబెడుతున్నారు అనే ఒక ఫీలింగ్ కూడా గంటా శ్రీనివాసరావులో ఉంది అనేది కూడా సమాచారం అందుతోంది. దాని గురించి చెప్తారు? ఖచ్చితంగా అదే అభిప్రాయం. వాస్తవానికి సాధారణంగా గంటా శ్రీనివాసరావుకి నియోజకవర్గాలు మారడం అన్నది పరిపాటిగా ఉన్నప్పటికీ కూడా ఓడిపోయే సీటు, అది కూడా ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలో కాకుండా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి చీపురుపల్లి నియోజకవర్గం, మంత్రి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, గంటా శ్రీనివాసరావు సామాజిక వర్గానికి ఎటువంటి సంబంధం లేనటువంటి నియోజకవర్గం, ఆయన సామాజిక వర్గం అక్కడ పూర్తిగా బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గం అది. సో అటువంటి నియోజకవర్గాన్ని తను కేవలం అక్కడికి బలిపశం చేయడానికి పంపిస్తున్నారని ఒక అసంతృప్తి, అసమ్మత అన్నది గంటా శ్రీనివాసరావు వ్యక్తమవుతుంది. తన అనుచరులు, సన్నిహితుల దగ్గర కూడా దీనికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో ఈ విశాఖపట్నం జిల్లాలో పనిచేయాలనుకుంటే విజయనగరం జిల్లాకు పంపడం ఏంటన్న అభిప్రాయానికి సంబంధించి గంటా అసంతృప్తితో ఉన్నారు. సో ఈ విషయాన్ని ఈ రోజు ప్రెస్ మీట్ లో స్వయంగానే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తాను విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలనుకుంటున్నాను, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అంశాన్ని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. టికెట్లు రాని వాళ్ళు పార్టీలు మారుతున్నారన్న అభిప్రాయాన్ని కూడా, మారడంలో తప్పు లేదనే అభిప్రాయాన్ని కూడా గంటా వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతుంది. సో చీపురుపల్లి పోటీ చేయాలంటే గంటా అంగీకరిస్తారా లేదా, చీపురుపల్లి లేనప్పుడు చీపురుపల్లికి వెళ్లాల్సిందని పార్టీ చేస్తుంది. సో గంటాకి మొత్తంగా అసలు సీట్ లేకుండా చేయాలనే ఒక అభిప్రాయం, నిర్ణయం తెలుగుదేశం పార్టీ నాయకత్వం వచ్చినట్టు తెలుస్తుంది. అందుకోసమనే ఇటువంటి ప్రతిపాదన పెట్టారని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తానికి గంటా శ్రీనివాసరావు సీట్ అన్నది ఇప్పుడు టీడీపీలో ఒక వివాదానికి కేంద్ర బిందువు అయింది. గంటా శ్రీనివాసరావు చంద్రబాబు చేస్తున్నటువంటి రాజకీయం పైన తీవ్ర అసహనం అంతర్గతంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. అయితే నియోజకవర్గాలు మారుస్తూ ఇది అభద్రతా భావానికి ప్రతీక అని చెప్తూ వైఎస్ఆర్సీపీని విమర్శిస్తున్న టీడీపీ గంటా విషయమే తీసుకుంటే ఒకసారి భీమిలి నుంచి ఆయన పోటీ చేశారు, తర్వాత అనకాపల్లి నుంచి పోటీ చేశారు, ఇలాగా రకరకాల ప్లేస్లో మారుతూనే ఉన్న గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం ఇతన్ని మార్చడం మాత్రం వాళ్ళు ఏ విధంగా దీన్ని డిఫెన్స్ చేసుకుంటారంటే ఏం చెప్తారు? క్లుప్తంగా చెప్పండి సతీష్. ఇదే ఈ విషయాన్ని ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా మీడియా అడిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఒక చోట నుండి ఇంకో చోటకి మారిస్తే చంద్రబాబు ఇక్కడ పనికిరాని చెత్త అక్కడ పనికి వస్తుందని మాట్లాడారు. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి పార్థసారథిని పెరంలూరు నుండి నూజివీడు పంపించారు. మరి ఈ చెత్త అక్కడ పనిచేస్తుందా? మరి ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఏకంగా జిల్లా మార్చాలనుకుంటున్నారు, ఈ చెత్త అక్కడ పనిచేస్తుందని ప్రశ్నించినప్పుడు
గంట కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. సో దీనిపైన తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గతంగా ఒక తీవ్ర అసహనం అనేది తగ్గుతుంది. రైట్, చూస్తున్నాం విశాఖ నార్త్ సీటుపై గంటా శ్రీనివాసరావు గరమయ్యారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం చెప్పిందని, కానీ తనకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉందని గంటా స్పష్టం చేశారు. టీడీపీ జనసేన సీట్ల లెక్క ఇంకా తేలలేదన్నారు. కేవలం 4 సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చిందని గంటా శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. అంటే లేదు, ఈసారి బ్రేక్ చేస్తాను, చేసిన చోట చేయాలనుకుంటున్నాను చెప్పాను. నేనైతే అదే అనుకుంటాను, గతంలో పోటీ చేసిన చోట మళ్ళీ చేద్దాం. ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఇదేమి చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు దాకా నేను వేరే ప్లేస్లో పోటీ చేసిన మాట వాస్తవమే. ఈసారి ఇట్లా చీపురుపల్లిలో అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది. దాన్ని నేను ఆలోచిస్తున్నాను. ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది, అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు, తన మీద మీరు చేస్తే బాగుంటుంది, చేయండి, దాన్ని ఆలోచించడం చెప్పారు. డెఫినెట్గా ఆలోచిస్తానని చెప్పాను. అది నేను స్టడీ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వేరే కాన్స్టిట్యూన్స్ చేసినా అది ఒక విశాఖపట్నంలో చేశాను. అనకాపల్లి పార్లమెంటుగా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చోడవరం, అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను. నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న భీమ్లో నాతో చేశాను. ఇప్పుడు చీపురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది. ఎందుకంటే మన జిల్లా కాదు, పక్క జిల్లా, నాకు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాంతం. అందుకని దీన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అవుతుంది, నేను వెళ్తే కరెక్ట్ కొడుతుందా లేదా, ఇవన్నీ దానికి వేరియస్ పారామీటర్స్ ఉన్నాయి. అన్నీ కూడా నేను మా వెల్విషర్స్తో మాట్లాడుకోవాలి, పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి, మా టీం మెంబర్స్తో మాట్లాడుకోవాలి. పార్టీ అయితే సీరియస్గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా అక్కడ ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి మీరు చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ పార్టీ పెట్టింది. దాన్ని నేను థింక్ చేస్తా ఉన్నాను, ఆలోచించి